అమ్మ, ఋషి పంచమి రోజు ఎవరిని పూజించాలంటారు? ఋషి పంచమి రోజు ఋషులని పూజిస్తారంటే సప్త ఋషులని, అరుంధతి నక్షత్రాన్ని పూజ చేస్తారు. దీన్ని ఎందుకు చేస్తారంటే ఎవరైనా ఋతుక్రమంలో ఉన్నప్పుడు తెలియక దోషాలు చేయటం వలన ఆ దోష పరిహారం కావాలని చెప్పేసి ఋషి పంచమి వ్రతాన్ని ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత చేస్తారు. దీనిలో ముఖ్యంగా ఏమిటంటే సప్త ఋషులని పూజ చేయటం, ఈశ్వరుడికి పూజ చేయటం, అరుంధతి నక్షత్రానికి పూజ చేయడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాగే జ్యేష్ఠాలక్ష్మిని ఎవరు ఏ విధంగా పూజించాలంటారు? జ్యేష్ఠాలక్ష్మి పూజ మనకి భాద్రపద మాసంలో ఈ వినాయకుడి నవరాత్రుల్లో మొదలవుతుంది. అది అనురాధ నక్షత్రం రోజు కలశ స్థాపన చేస్తారు. జ్యేష్ఠ నక్షత్రం రోజు జ్యేష్ఠాదేవికి, మహాలక్ష్మికి పూజ చేస్తారు. పూర్వాషాఢ నక్షత్రం రోజు దానికి ఉద్వాసన చేస్తారు. ఇలా 3 రోజులు పూజ చేసేటువంటి విధానం మనకి ఎక్కువగా మహారాష్ట్రలో కనిపిస్తుంది. ఇది మనకి ధర్మసింధు లాంటి గ్రంథాల్లో కూడా కనిపిస్తుంది, జ్యేష్ఠాదేవికి పూజ చెయ్యాలని. అమ్మ, జ్యేష్ఠలక్ష్మి పూజ వలన ఎలాంటి ఫలితాలు వస్తాయంటారమ్మా? జ్యేష్ఠాదేవి అంటే ఎవరో ముందు అందరికీ తెలియాలి. జ్యేష్ఠాదేవి అంటే మహాలక్ష్మికి అక్కగా చెప్పుకుంటూ ఉంటారు. అందుకని జ్యేష్ఠాదేవిని ఎవరు కూడా అవాహన చెయ్యరు. ఎందుకంటే జ్యేష్ఠ అంటే దరిద్రం ఉంటుంది అని ఎవరు కూడా లోపలికి రానివ్వరు. ఎక్కడ ఏడుపులు ఉంటాయో, ఎక్కడ కొట్లాటలు ఉంటాయో, ఎక్కడ అశుచి ఉంటుందో అక్కడ ఆవిడ ఉంటుందిట. అందుకని జ్యేష్ఠాదేవి లాగా ఏమిటి అలా చిరిగిన బట్టలు కట్టుకుని కూర్చున్నావు, అలా చింపిరి జుట్టు పెట్టుకుని కూర్చున్నావు అని అంటూ ఉంటారు. అంటే ఏమిటి, జ్యేష్ఠ అంటే అపరిశుభ్రత ఎక్కడ ఉంటుందో, అసత్యం ఎక్కడ ఉంటుందో, కొట్లాటలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆవిడ ప్రత్యక్షం అవుతుందిట. అంటే ఎప్పుడూ కూడా ఆవిడ రసహించుకుని తరిమిస్తూ ఉంటారు. కానీ ఈ భాద్రపద మాసంలో అనురాధ నక్షత్రం రోజు మహాలక్ష్మితో కూడా ఆవిడ్ని పూజ చేస్తారు. అంటే పెద్దగా ఉండేటువంటి విగ్రహాన్ని జ్యేష్ఠాదేవిని ఆవాహన చేయడం, చిన్నగా ఉండేదాన్ని కలశం పెడతారు. కొంతమంది విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు. అలా చేసి జ్యేష్ఠాదేవికి పూజ, మహాలక్ష్మికి పూజ, ఆ 3 రోజులు మాత్రం ఆవిడికి పూజ చేయాలని అలా చేయటం వల్ల వాళ్ళ దగ్గర ఉండకుండా ఆవిడ వెళ్ళిపోతుందిట.